Hi guys, welcome to our channel. ఈ టైంలో ఇలాగున్నాం ఏంటని అనుకుంటున్నారా? సో అప్పుడప్పుడు మనకి మంచి మంచి తినడానికి క్రేవింగ్స్ వస్తాయి కదా. సో అలా మేము ఒక ప్లేస్ ఎప్పుడు వెళ్తూ ఉంటాము, అక్కడికి తినడానికి వెళ్దాం అని అనుకుంటున్నాము. నేను ఎంతోగానే అడిగితే అది ఈరోజు కుదిరింది అని. ఇప్పుడు కూడా వెళ్ళిపోతాను, మళ్ళీ రివర్స్ తీసుకెళ్ళిపోతాను అని చెప్పి బెదిరిస్తున్నాడు. అందుకని సో ఇప్పుడు మేము ఆ ప్లేస్కి వెళ్తున్నాము, తినబోతున్నాము. ఎలా ఉంటుందో ఏంటో అనేసి మీరు చూడండి మాతోటి. కాసేపట్లో వెయిట్ చేస్తే మీకు నేను ఆ ప్లేస్ చూపిస్తాను. నైట్ 12 అయినా 1 అయినా 2 అయినా సరే అక్కడ ఫుడ్ దొరుకుతుంది. బట్ ఇక్కడ వైజాగ్ నుంచి ఒక 25 to 30 km అది. సరదాగా ఎవరైనా లాంగ్ జర్నీ చేసుకుని సరదాగా వెళ్ళి రోడ్ సైడ్ టిఫిన్ చెయ్యాలనుకుంటే అక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అక్కడ ఫుడ్ ఉంటుందని తెలియదు అసలు. నేను ఎక్కడైనా ఫుడ్ ఉంటే ముందు స్కాన్ చేసి వస్తాను, అది ఎక్కడ ఉందా ఏంటి ఎలా ఉంటుంది అని ప్లేస్ పెట్టుకోండి. కానీ ఫుడ్ ఉందా లేదా నేను ముందు చెక్ చేస్తాను. ఎందుకంటే ముందు ఒకసారి ఫస్ట్ టైం మేము అలాగే ఫుడ్ లేదు, అప్పటికి 12 అయిపోతుంది, ఎలా ఏం తింటాం ఏంటంటే నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది పదా అని చెప్పి తీసుకెళ్ళాను. షాక్ అసలు. ఇప్పుడు అక్కడికే మేము వెళ్ళి ఈ రూట్లో వెళ్ళి ప్రతిసారి అక్కడికి వెళ్ళి తింటాం అనమాట. సో అది ఏంటి ఎక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పి మీరు చూడండి మాతో పాటు. సో మా వీడియో మీరు కూడా ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఫన్. చూసారా, టిఫిన్ తీసుకొస్తే ఎంత ఆనందపడతారో నాకు తెలియదు భయ్యో. సో గైస్, ఇది ఆ టిఫిన్ షాప్ అనమాట. ఇప్పుడు నాకు ఏమైంది, నేను ఎంత రావడం కారణం ఏంటంటే ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. నాకు వీడియో నేను తీస్తానని చెప్పి ఫోన్ తీసుకొని వీడియో బటన్ ఆన్ చేయకుండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి ఉన్నది. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. సో దాన్ని నవ్వడానికి కారణం ఇదే. సో చిన్న క్లిప్ మిస్ అయిపోయింది అది. ఇది మేము తినే టిఫిన్ షాప్ అనమాట. నైట్ టైమ్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది మంచి ఫుడ్ సెంటర్. మీకు దోసాస్, ఎగ్ దోశ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఏమేమి ఉంటాయి నువ్వు దేనికి వచ్చావో చెప్పమ్మా. ఈరోజు సాటర్డే కాబట్టి ఎగ్ దోశ తినలేము, మరి ఏం చేస్తాం, నార్మల్ దోశతో కానిచ్చి. సో చిన్న సెటప్ కానీ చాలా మంచి బిజినెస్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మీరు హైజీన్ ఇవన్నీ చూసారేమో, అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ కూడా ట్రై చేయండి. సో భలే ఉంటాయి. దోశలు వేడిగా వేసుకొని తింటూ ఉంటే 3 types ఆఫ్ చట్నీస్ ఇస్తారు. ఆ టైంకి ఆ చల్లదనంలోని తింటే ఉంటుందయ్యా. ఇప్పుడే నాకు నోటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో దోశ వేస్తున్నట్టున్నారా అంటే ఒకసారి చూద్దామండి. నువ్వు కెమెరా వెనకే ఉంటావా? నువ్వేం చెల్లిపోతుందని చెప్పి చూడండి, ఇంకా అంటే దోశలు ఇవ్వకుండా ముందే వెళ్ళిపోతుందా పిల్ల దోశ తీసుకోవడానికి? సో ఇప్పుడు టైం కూడా మీరు చూడొచ్చు ఎంత అవుతుందో. సో 11:30 అయింది ఇంకా. చూడండి, మళ్ళీ ఒకేసారి 5 దోసెస్ కూడా వేయించేసుకున్నాం. మళ్ళీ ఆగలేండి, కొంచెం కష్టం కాబట్టి. 2 చట్నీస్ ఉన్నాయి, ఇంకోటి బౌల్లో కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. దగ్గర ఇక్కడ ఇంకో చట్నీ అందులో ఇచ్చారు. ఇలా ఉంటుంది. కనబడుతున్నా, మళ్ళీ కలిసిపోద్దని సపరేట్గా ఇచ్చారు. గొప్ప ఆనందంగా ఉంది నీకు మాత్రం. సో ఫైనల్లీ ఈవిడ కోరిక తీరిపోయింది. ఇక్కడ తినాలన్నా అయిపోయింది. తినేసి మొత్తం 1 కాదు 2 కాదు 3 కాదు, అదిగో 4 తిన్నదంట. సో మీకు కూడా
మీకు కూడా తినాలనిపిస్తే ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, అన్ని దోశలు రెడీగా ఉంటాయి ఇక్కడ సో దీనికి అర్థం హైవే మీద. ఏంటంటే చూడండి ఎంతమంది వెయిట్ చేస్తారు, చాలా మంది ఉన్నారు. నేను మరి ఏదో అంటున్నారు. దీనికి అర్థం ఏంటంటే మేము చిన్న చిన్న కోరికలే కోరుకుంటాము. చిన్న కోరికలు ఏంటి బ్రో? అలాంటి వాళ్ళైతే ఫుడ్ ఎక్కువ కోరుకుంటారు. ఆఫీస్ అవగానే ఇగో ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంకా ఇగోండి బ్యాగ్, బండి. ఆఫీస్ బట్టల్లోనే ఉన్నాడు. ఒకసారి కొంచెం బాధ అనిపిస్తుంది కానీ తప్పట్లేదు. కొన్ని అట్లకి గర్ల్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయాలి. వద్దు భయ్యో, అస్సలు వద్దు భయ్యో. పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్ లోనే చిన్న హ్యాపీనెస్ కోరుకుంటారు మేము. మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలాగే అడిగితే కోరికలు తీర్చడానికి మీరు కూడా రెడీ అవ్వండి. వాళ్ళని హ్యాపీగా ఉంచండి. వాళ్ళని హ్యాపీగా ఉంచండి. ఇక్కడ రన్ చేస్తున్నాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా దోశలు అవి తినిపించి మీ పిల్లని ఇలా తయారు చేయండి.